వారం బిగ్ బాస్ నాగార్జున గారి ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుందండి. ఆయన మాట్లాడే విధానం, ఆయన హ్యాండిల్ చేసే విధానం చాలా చాలా నచ్చింది. సో ప్రతి ఒక్కరితో ఆయన చాలా బాగా మాట్లాడతారు. సో చాలా నచ్చింది నాకు. సో ప్రతి ఒక్కరు నెక్స్ట్ వచ్చేసి మనకి భరణి గారితో ఆయన మాట్లాడే విధానం, భరణి గారు సేఫ్‌గా ఆడతారని చెప్పేసి అనడం చాలా నిజంగా అన్నమాట. జెన్యూన్‌గా ఉంటాయి ఆయన మాటలు. సో నాగార్జున కోసమే చాలా మంది ఉంటారు అభిమానులు. సో బిగ్ బాస్ ఎలా ఉన్నా ఎలా లేకపోయినా గానీ నాగార్జున మాత్రం 100% ఎఫర్ట్ ఇస్తారు. అందుకే నాకు తెలిసి అన్ని సీజన్‌లుగా ఆయన కంటిన్యూ చేస్తున్నారు. సో నాకు తెలిసి నెక్స్ట్ నెక్స్ట్ ఎన్ని సీజన్‌లు ఉన్నా గానీ ఆయనే ఉంటారు. ఎందుకంటే ఆయన లేకపోతే బిగ్ బాస్ లేదనమాట. అంత బాగా ఆయన కన్వే చేస్తారు. ఆ వీకెండ్ వచ్చిందంటే చాలు నాగార్జున అభిమానులు చాలా హ్యాపీ అవుతారు. ఎందుకంటే ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే ఆ బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఇమ్మీడియేట్ గా ఆయన రెస్పాన్స్ చాలా బాగుంటుంది. చాలా ప్రొయాక్టివ్ ఇస్తారనమాట. సో నాకు తెలిసి చాలా బాగుంటుంది ఆయన కన్వీనియన్స్. ఈరోజు భరణి గారితో మాట్లాడే విధానం కానీ చాలా బాగుంది. సో భరణి అని కాదండి, చాలా మంది ఈరోజు పవన్ గారికి అయితే ఇచ్చిన వార్నింగ్ అయితే మామూలుగా లేదు అది. సో ఎందుకంటే జనరల్ ఇది రియాలిటీ షో కదా, ఒకరిద్దరు కాదని మొత్తం చాలా చాలా అవుట్ సైడ్ కంట్రీస్ కూడా చూస్తారు. ఇండియాలోనే కాదు, యుఎస్, యూకే, దుబాయ్ లో కూడా చూస్తారు ఈ షో. సో ఎందుకంటే ఇది ఒక చాలా పాజిటివ్ ఇంపాక్ట్ వెళ్తే చాలా బాగుంటది. ఎందుకంటే ఆ అమ్మాయిని అలా తోయడం, రీతుని అలా తోయడం అనేది చాలా కరెక్ట్ కాదు అది. సో నాగార్జున మాట్లాడే విధానం బాగుంది. ఓపెన్ చేయ డోర్స్ వెళ్ళిపోదాం, చాలా మంది ఎమోషనల్ అయిపోయారు అక్కడ. సో నిజంగా పంపిస్తారేమని, నిజంగా పంపించలేదు. కాకపోతే ఏంటంటే అటువంటి చేయకూడదు అని చెప్పేసి ఒక సింబాలిక్ వార్నింగ్ అయితే ఇచ్చారు. సో చాలా బాగా అనిపించిందండి. సో మిగతా ఇంకా చాలా అందరి గురించి కూడా మాట్లాడారు. ఇమ్ము గురించి, రాము గురించి అయితే చాలా చాలా ఫన్నీ క్లిప్ అయితే పెట్టారు. సో మొత్తానికైతే నాగార్జున గారి ఈ సాటర్డే ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుందండి. సో రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారని నాకు సోర్స్ ప్రకారం తెలిసిందండి. సో మాధురి గారు అయితే ఎలిమినేట్ అవుతున్నారు. లాస్ట్ లో మనకి ఆల్రెడీ నేను వీడియోలో పెట్టాను కదా. సో మనకి గౌరవ్, మాధురి అండ్ రాము ఈ ముగ్గురున్నారు. సో ఎడ్జ్‌లో అయితే మాధురి ఉందండి. సో తనుజ సేవ్ చేస్తదా? చేయదా? అని చెప్పి చాలా మంది డౌట్ ఉంది. బట్ సేవ్ చేయలేదు. సో మాధురి అయితే ఎలిమినేట్ అవ్వాల్సొచ్చిందండి. సో మాధురి ఉంటే చాలా బాగుండేది అని చాలా మందికి అనిపిస్తుందండి. ఎందుకంటే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడతారు. ఉన్నదున్నట్టు మాట్లాడతారు. ఆవిడుంటే చాలా బాగుండేది. కొంచెం టీఆర్‌పీ కూడా పెరిగేదని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మాధురి వెళ్ళిపోవడం మరి యాస్ పర్ ది ఓటింగ్ ప్రకారం అవుతుంది కాబట్టి మనం ఏం చేయలేం ఇందులో. సో మాధురి గారు అయితే గుడ్ బై చెప్పేసారండి. చూద్దాం మరి ఆ ఎపిసోడ్ అయితే రేపు టెలికాస్ట్ అవుతది. సో తనుజ గారు వాడారా లేదనేది రేపు చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే తనుజ గారు అయితే వాడలేదని చెప్పేసి మనకు సోర్స్ వచ్చిందండి. సో మీకు మాధురి గారు వెళ్ళిపోతే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.